జనసేన అధినేత ప్రచారంలో తమ దూకుడును పెంచారు. ఈరోజు పవన్ కళ్యాణ్ పత్తిపాడు, జగ్గంపేట నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. కాసేపట్లో ఏలేశ్వరంలో జరిగే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు. రాత్రి జగ్గంపేట బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు. జనసేన అధినేత ప్రచారంలో తమ దూకుడును పెంచారు. ఈరోజు పవన్ కళ్యాణ్ పత్తిపాడు, జగ్గంపేట నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. కాసేపట్లో ఏలేశ్వరంలో జరిగే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు. అలాగే ఈ రాత్రి జగ్గంపేట బహిరంగ సభలో కూడా పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. మరి దీనిపై మరింత తాజా సమాచారాన్ని లైవ్ ద్వారా మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ. మూర్తి, ప్రస్తుతం మనం ఏలేశ్వరం ఏదైతే పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం బాలాజీ సెంటర్లో ప్రస్తుతం వారాహి విజయబేరి నిర్వహించడానికి మరి కొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడికి రానున్నారు. ముఖ్యంగా ఇక్కడ టీడీపీ తరపున కూటమి అభ్యర్థిగా పోటీలో ఉన్నటువంటి వరుపుల సత్యప్రభ విజయానికి ఆయన మద్దతు తెలిపేందుకు పూర్తిగా ఈరోజు వారాహి విజయ యాత్ర పేరిట ప్రస్తుతం వారాహి వాహనం కూడా ఇక్కడికి వచ్చి ఉంది. ఆ వారాహి వాహనం నుంచే ఇక్కడ ఆమెకు మద్దతుగా అయితే ప్రస్తుతం బహిరంగ సభ అయితే నిర్వహించనున్నారు. ఇక్కడ నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి కూడా బహిరంగ సభ ద్వారా ఆయన ప్రసంగిస్తారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం భారీ ఎత్తున ఇక్కడ కూటమి అభ్యర్థులు అందరూ కూడా టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించి నాయకులు అయితేనో ముఖ్యంగా యువత అంతా కూడా తమ అభిమాన నేత ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ని చూసేందుకు, అలాగే ఇప్పుడు రాజకీయంగా మూడు పార్టీలు ఒకటైన వేళ పూర్తిగా పోటీలో కూడా నిలుచుండి తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కూటమి అభ్యర్థుల విజయానికే దూకుడు పెంచి అశేషంగా ప్రచారానికి కూడా కథనం తొక్కినటువంటి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రత్తిపాడు నియోజకవర్గంలోని వరుపుల సత్యప్రభ కోసం ప్రస్తుతం ఏదైతే ఏలేశ్వరం బాలాజీ సెంటర్లో బహిరంగ సభ అయితే నిర్వహించనున్నారు. మనం చూస్తూ ఉన్నాం చుట్టూ చాలామంది యువత ప్రస్తుతం ఇక్కడికి వచ్చిన పరిస్థితులు ఈ చుట్టుపక్కల గ్రామాలకి పక్క నియోజకవర్గాల నుంచి కూడా పవన్ కళ్యాణ్ కోసం ఈరోజు నియోజకవర్గానికి సంబంధించి ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారు, ప్రసంగంలో ఏం చెప్పబోతున్నారు అన్నది కొంత ఉత్కంఠ కూడా నడుస్తున్న వేళ ముఖ్యంగా ఇక్కడ ఏదైతే పోటీలో ఉన్న అభ్యర్థి కోసం ప్రత్యేకించి ఇక్కడ వైసీపీ చేసినటువంటి అవలంబించినటువంటి విధానాలను కూడా పూర్తి స్థాయిలో ఎండగట్టేందుకు, ప్రభుత్వ వైఫల్యాల్ని తూర్పారబట్టేందుకు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రానున్నారు. ఇప్పటికే 2 రోజుల పాటు రోజుకు 2 నియోజకవర్గాలు చొప్పున తమ బహిరంగ సభల ద్వారా ప్రజలను ఆకర్షిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఈరోజు 3వ రోజు, ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఇప్పుడు సాయంత్రం జగ్గంపేటకి తర్వాత ఈ పత్తిపాడు నియోజకవర్గం తర్వాత జగ్గంపేట నియోజకవర్గంలో కూడా బహిరంగ సభకి అయితే వెళ్తారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ ఉమ్మడికి కూటమికి సంబంధించి పూర్తి స్థాయిలో నేతలందరూ కూడా తరలి వచ్చిన పరిస్థితులు. ప్రస్తుతం ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఇక్కడ ఆయనకి రాక స్వాగత ఏర్పాట్లు చేశారో తదితర విషయాలు కొంతమంది నేతలు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. ఈరోజు పవన్ కళ్యాణ్ రాక ఈ నియోజకవర్గానికి ఏలేశ్వరం గ్రామంలో ఎలా ఉన్నాయి, ఏర్పాట్లు ఎలా చేశారు, పవన్ కళ్యాణ్ రాకతో ఇప్పుడు వరకు ముఖ్యంగా వరుపుల సత్యప్రభకి వన్ సైడ్ అయిపోయింది విజయాన్ని ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. మీరు ఏం చెప్తారు, ఆయన ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఏంటి? ఈరోజు మా ప్రతిపాడు నియోజకవర్గానికి ఎన్డీఏ కూటమి తరఫున పోటీ చేస్తున్నటువంటి సత్యప్రభ గారికి మద్దతుగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి మద్దతు తెలియజేయడం, ఆవిడ విజయం కోసం ప్రతిపాడులో ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక సందేశాన్ని ఇవ్వాలని చెప్పి అనుకోవడం, ముఖ్యంగా మా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీ నాయకులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మా ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాలు, ఒక నగర పంచాయతీలో ఉన్నటువంటి ప్రజలు, అందులోని ముఖ్యంగా యువత పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి ప్రత్యేకమైన అభిమానం, అందులో ఎక్కువ యువతకు ఉంటుంది క్రేజ్ అంతా కూడా, వాళ్ళు ఊవెత్తినటువంటి ఉత్సాహంతో ఈరోజు ఈ సభకు రావడం జరుగుతుంది. అలానే మా నియోజకవర్గానికి ఎలక్షన్స్కి వస్తే కనుక ప్రతిపాడు నియోజకవర్గంలో దివంగత నేత వరుపుల రాజా చేసినటువంటి సేవల్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు 18 సంవత్సరాలు నిన్నటువంటి యువతను మొదలుకొని 70 సంవత్సరాలు వచ్చినటువంటి ముసలి వాళ్ళ వరకు కూడా అందరూ కూడా
ఎప్పుడు మే 13వ తారీఖు వస్తుందా, ఏ రోజు వరుపుల సత్యప్రభ రాజా గారికి ఓటేద్దామని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి రోజులు. దానికి మద్దతుగా మాస్ లీడరు, యువతలో విపరీతమైన క్రేజ్ ఉన్నటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు వారు రావడం, రాజా గారు చేసినటువంటి సేవలు, గత 10 నెలలుగా మా ఇన్ఛార్జ్ సత్యప్రభ గారు ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపుగా 65,000 గడపని తట్టడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఆడపడుచులు సత్యప్రభ గారిని మా ఇంటి ఆడపడుచుగా, మా ఊరు ఆడపడుచుగా, మా మండలం ఏ మండలంలో తిరిగినా, ఏ గ్రామంలో తిరిగినా, ఏలేశ్వరం పట్టణానికి వచ్చినటువంటి కానీ ఆదరణతో చూస్తూ ఉన్నారు. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ప్రతిపాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి డిపాజిట్లు గల్లంతయ్యే పరిస్థితి ఉంది. అది ఎప్పుడంటే జూన్ 4వ తారీఖున బ్యాలెట్ ఓపెన్ అయినప్పుడు మాత్రమే అందరికీ కనువిప్పు కలుగుతుంది. ముఖ్యంగా ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దలందరూ ఏకమయ్యి ప్రజాసేవకుడైనటువంటి దివంగత నేత వరుపుల రాజా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలి, ఆ కుటుంబాన్ని మట్టు పెట్టాలని చెప్పి ఈరోజు పెద్దలందరూ ఏకమై రాజకీయాలు డబ్బుతో రాజకీయం చేస్తూ ఉన్నారు. డబ్బు కాదు, మాకు ముఖ్యంగా ప్రతిపాడు నియోజకవర్గంలో ఉంటే రాజన్న అభిమానులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, జన సైనికులు, బీజేపీ పార్టీ నాయకుల యొక్క మద్దతుతో ప్రతిపాడు నియోజకవర్గంలో సత్యప్రభ రాజా గారు దాదాపుగా ఈ ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యధిక మెజారిటీ వచ్చేటటువంటి క్యాండిడేట్గా నెగ్గుతారని 40,000 నుంచి 50,000 దాకా సుమారుగా మెజారిటీతో విజయాన్ని సాధిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేటువంటి జన సైనికులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ముఖ్యంగా అంటే నియోజకవర్గంలో సమస్యలు చాలా ఉన్నాయి. ఇక్కడ గతంలో పాలకులందరూ కూడా సమస్యల పట్ల హామీలు ఇచ్చారు తప్ప పనులు ఎక్కడ అమలు అవలేని పరిస్థితి. ఇప్పుడు ప్రజలకి ఎటువంటి హామీలు ఇస్తూ వెళ్తున్నారు? మీరు కూటమి అభ్యర్థి గెలుపు కోసం ఇక్కడ చాలా తిష్ట వేసినాయి. చాలా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి 4 ప్రధానమైన ఇక్కడ ఉన్నాయి, అందులో ఏలేరు ఒకటి. దానికి సంబంధించి అందరూ హామీలే తప్ప ఎప్పుడు పూర్తి దాఖలాలు లేవు. ఏజెన్సీ సప్లైన్లు ఈ గ్రామాలు కూడా 40 గ్రామాలు ఉన్నాయి, వాటికి కూడా ఏమీ చేయలేదు. హామీలే అన్నీ పూర్తి స్థాయిలో ఇచ్చింది. ఏం చేయబోతుంది కూటమి ప్రభుత్వం రాబోయే? ముందుగా మీడియా సోదరులందరికీ నమస్కారం. అలాగే మరి ఈరోజు ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి విభిన్నమైనటువంటి కోణంలో జరుగుతున్న ఈ ఎన్నికలన్నీ కూడా మరి మా అధినేత ఎవరైతే ఉన్నారో మా అభిమాన నాయకురాలు శ్రీమతి వరుపుల సత్యప్రభ రాజా గారి ఆదేశాల మేరకు మరి ఆవిడ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా మరి ఈరోజు ప్రతిపాడు నియోజకవర్గాన్ని పోటీ చేస్తున్నారండి. మరి మా ప్రతిపాడు నియోజకవర్గం అనగానే మరి రాష్ట్రంలోనే కూడా ఒక ప్రతిష్టాత్మక నియోజకవర్గం. సుమారుగా ఈ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి కూడా ఎంతోమంది మహనీయులు పరిపాలించినటువంటి మా నియోజకవర్గం ఇది. అలాగే మీరు సమస్యలు చెబుతూ వచ్చారు. ఈ సమస్యలు సుమారుగా ఈ 5 సంవత్సరాల నుంచి కూడా ఈ వైఎస్ఆర్ పరిపాలనలోని ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కూడా ఏ సమస్య కూడా మా నియోజకవర్గంలో తీరలేదండి. ఎందుచేతనంటే ఈ 5 సంవత్సరాల నుంచి కూడా సుమారు వరుపుల రాజా గారు బతుకున్నంతకాలం మా నాయకుడు ఎవరైతే ఉన్నారో దివంగత నేత వరుపుల రాజా గారు మరి ఆ రోజు నుంచి కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ, సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ, ఒక ఎమ్మెల్యే కాకపోయినా సరే మన నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ ఆయన రాజా గారు అనగానే సరే ఒక సేవా కార్యక్రమం, రాజా గారు అని ఉంటే సంక్షేమ కార్యక్రమం, ఆయన సొంత నిధులతోటి సొంత డబ్బులతో కూడా మరి ఎన్నో వైద్య కార్యక్రమాలు అవ్వచ్చు, విద్యా కార్యక్రమాలు అవ్వచ్చు, మరి పేదలందరూ కూడా ఆయన రాజా గారి పేరు చెప్పగానే టప్పును లేచి రాజా గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి మేము అండగా నిలబడతాం. ఆయన చనిపోయిన తర్వాత ఓ మహిళగా పాపం రోడ్డున పట్టిన ఆ సత్యప్రభ రాజా గారికి మేము అండగా నిలబడతామని చెప్పి మరి పేద గుండెలన్నీ కూడా ఈరోజు ఆమెకు ఓటేయడానికి, ఆమెను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాయండి. అందులో భాగంగానే మన నియోజకవర్గంలోనే మరి ఏదైతే ఉందో మా ఏలేశ్వర నగర పంచాయతీకి సంబంధించి ఏలేశ్వరంలో మరి ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి ఏలేరు రిజర్వాయర్ అనేది ఒకటి ఉంది. ఏలేరు రిజర్వాయర్ మన కనీసం కూడా పట్టించుకునే పరిస్థితి ప్రభుత్వం చేయలేదు. ఎందుకంటే సుమారుగా ఏలేరు రిజర్వాయర్ నుంచి స్టీల్ ప్లాంట్కి వెళ్ళే విధంగా ఎన్నో కెనాల్స్ అని వాటర్ కూడా వెళ్ళే పరిస్థితి ఉంది. అలాగే పిఠాపురం కానీ దగ్గరుండి జగ్గంపేట నియోజకవర్గానికి కాడి మరి నీటి సదుపాయం కానీ రైతులకు అందించే కార్యక్రమం కూడా ఈ ఏలేరు రిజర్వాయర్ నుంచి ఉందండి. మరి ఏలేరు రిజర్వాయర్ని ఆధునీకరించే పద్ధతులు కానీ, పక్కనున్న పురుషోత్తు పట్టణాన్ని ఆధునీకరించే పద్ధతులు కానీ ఇవన్నీ కూడా ఏవి నీటి వనరులు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా సద్వినియోగం చేయకుండా, వాటిని పట్టించుకోకుండా ఇరిగేషన్ కెనాల్ అన్నింటినీ కూడా దుర్వినియోగం చేసి ఈ 5 సంవత్సరాల పాలన కూడా మరి ప్రతిపాడు నియోజకవర్గాన్ని నిర్వీర్యం చేసే పరిస్థితి ప్రభుత్వం చేసింది. అలాగే ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి అప్పనపాలెం అనే మాకు యామిరెడ్డి ఏలేశ్వర నగర పంచాయతీలో ఉన్నటువంటి ఒక వార్డు అండి.
దాంట్లో సుమారుగా అక్కడి నుంచి ఒక 500-600 మంది కుటుంబాలు ఉన్నటువంటి ఆ ఏరియా నుంచి కూడా ఏలేశ్వరం రావాలంటే ఓ బ్రిడ్జి ఉండేది. ఆ బ్రిడ్జి కూడా సుమారుగా 2 సంవత్సరాల కాలంలో కూలిపోవడం జరిగింది. కానీ ఈ రోజు వరకు కూడా ఈ ప్రభుత్వం ఆ బ్రిడ్జి నిర్మించే పరిస్థితి మాత్రం ఏమాత్రం పునుకోలేదు. అలాగే రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ఏలేశ్వరం నగర పంచాయతీ నుంచి కూడా మేము ఎలా అడ్డదిక్కులు వెళ్ళాలంటే, ఏఎన్సీ వెళ్ళాలంటే ఓ రోడ్డు మార్గం చాలా దుశ్చర్యలు చేస్తూ చాలామంది ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. చాలామంది కాలు చేతులు వెరగొట్టుకునే పరిస్థితి ఉంది. మరి ఎన్నోసార్లు మేము ధర్నా కార్యక్రమాలు చేస్తాం. మా అధినేత అయినటువంటి సత్యప్రభ గారి ఆధ్వర్యంలో ఎన్నో ఉద్యమ కార్యక్రమాలు చేసాం. ఏ రోజు కూడా ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి ఎవరు చేయలేదు. కానీ ప్రజలను పట్టించుకునే పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేదని చెప్పి ప్రజలందరూ కూడా నమ్మారు. కాబట్టి రేపు రాబోయే రోజుల్లోని ఎవరైతే మా అభిమాన నాయకులు ఉన్నారో సత్యప్రభ రాజు గారిని, ఆ రాజుగారి ఆశయాల్ని, భర్త గారు ఏమైతే ఉన్నారో ఉరుపుల రాజుగారి ఆశయాన్ని పురిపుచ్చుకొని ప్రజలకు సేవ చేయాలనే మార్గంలో ఆవిడ కూడా నడుస్తూ అన్ని హామీల్ని కూడా రేపు రాబోయే రోజుల్లో శాసనసభ్యురాలుగా గెలిపించండి, నేను ఖచ్చితంగా చేసి తీరుతాను. మీ అందరికీ కూడా నా భర్త ఏమైతే ఆశయాలతో ఉన్నాడో, ఏ కోరికలైతే మీకు హామీలు ఇచ్చాడో అవన్నీ కూడా భరోసాగా నేనున్నాను. రేపు రాబోయే రోజుల్లో మీ కష్టాలను తీరుస్తాను, మీకున్న కోరికలను తీరుస్తానని చెప్పి ఓ భరోసాగా ఏర్పడి ఒక ఇంట్లో గృహిణిగా, ఒక అక్కగా, ఒక చెల్లెమ్మగా, ఆ ఇంట్లో మహిళగా కూడా మా నగర పంచాయతీలో పుట్టిన వ్యక్తిగా ఈ సత్యప్రభ రాజు గారు మా నగర పంచాయతీలో పుట్టిందండి ఆమె. కాబట్టి నియోజకవర్గాన్ని ఒక తల్లిలా కూడా ఆదుకుంటుంది ఆవిడ అని భరోసా ప్రజలందరూ కూడా నమ్మారు. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూడా ఎక్కువ మేరతో గెలిపించే విషయం కూడా మీ అందరికీ చెప్తున్నామండి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏమైతుంటారో ఇండియన్ చెగువేరా అని పేరు గలటువంటి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన అభినందనలు మా ప్రాంతానికి వచ్చినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఏదైతే నియోజకవర్గానికి సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో మనం చూస్తూ ఉన్నాం. అశేషంగా అభిమానులందరూ కూడా వచ్చిన పరిస్థితి. ఏదైతే వెనకాల వారాహి వాహనం మనం విజువల్స్లో చూడొచ్చు. ప్రస్తుతం ఇప్పటికే అది సిద్ధమైన పరిస్థితుల్లో వారాహి వాహనం కూడా ఇప్పటికే ఈ ప్రాంతానికి చేరుకుంది. మనం చూస్తున్నాం విశేషంగా ఈ వారాహి వాహనం పయనించే, ఎందుకంటే పవన్ కళ్యాణ్ వారాహి విజయబేరి అన్నది వారాహి వాహనం నుంచే ప్రతి ఏదైతే నియోజకవర్గానికి సంబంధించి 2 రోజుల్లో కూడా 4 నియోజకవర్గాలు అయ్యి ఈరోజు 3వ రోజు ప్రస్తుతం పర్తిపాడు, ఆ తర్వాత జగ్గంపేట. ఈ 3 రోజులు 6 సభలు కూడా విజయవంతం, గడిచిన 4 సభలు కూడా విజయవంతంగా అయితే ముగిశాయి. ఇప్పుడు తాజాగా ప్రతిపాడు నియోజకవర్గంలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అయితే తన వారాహి వాహనంపై నుంచి ఈ నియోజకవర్గానికి సంబంధించి గతంలో వైసీపీ ఇక్కడ చేసినటువంటి దౌర్జన్యాలు, దోపిడీలు, కబ్జాలకి సంబంధించి పూర్తి స్థాయిలో వాటన్నిటినీ ఇదే కేంద్రంగా, ఈ నియోజకవర్గ కేంద్రంగా అయితే తూర్పాటు పట్టే పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. మరికొద్ది సేపట్లో పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడికి రానున్నారు. సుమారు 40 నిమిషాల పాటు ఇక్కడ వారాహిపై నుంచి పవన్ కళ్యాణ్ అయితే ప్రసంగిస్తారు. ముఖ్యంగా ఇక్కడున్న సమస్యల్ని ఆయన లేవనెత్తుతారు, వాటి పరిష్కార మార్గాలు కూడా చూపిస్తారు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆశిస్తున్న పరిస్థితుల్లో మరి కొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడ రానున్నారు. ఇది ముగిసిన తర్వాత జగ్గంపేటలో బహిరంగ